మురిగే కుక్క కరవదు అంటారు. కానీ మన భారతదేశం సైన్యంలో ఉండే కుక్కలు అలా కాదు. అవి మొరగవు. సైలెంట్‌గా వెళ్ళి డైరెక్ట్‌గా టెర్రరిస్టుల పీక కొరికేస్తాయి. ఎప్పుడైనా గమనించారా? మనం ఎప్పుడు పెద్ద పెద్ద మిసైల్స్ గురించి, ఫైటర్ జెట్ల గురించి, కమాండోల గురించి గొప్పగా మాట్లాడుకుంటాం. కానీ యుద్ధ భూమిలో బుల్లెట్లు వర్షంలో కురుస్తున్నప్పుడు, సాక్షాత్తు ఆ మృత్యువు కళ్ళెదురుగా కనిపిస్తున్నప్పుడు ఎంతటి డేరింగ్ పర్సన్కైనా సరే కొంచెం చెమటలు పట్టాల్సిందే. కానీ మన భారతదేశం సైన్యంలో కొంతమంది సైలెంట్ వారియర్స్ ఉన్నారు. వాళ్లకు ఎలాంటి స్పెషల్ యూనిఫామ్స్ ఉండవు. చేతిలో అడ్వాన్స్డ్ అసాల్ట్ రైఫిల్స్ కూడా ఉండవు. పోనీ వాళ్ళు మనలాగా మాట్లాడగలరా అంటే అదీ లేదు. కానీ వాళ్ళు ఫీల్డ్లోకి దిగారంటే మాత్రం ఎంతటి కరుడుగట్టిన టెర్రరిస్టులనైనా సరే భయంతో వణికిపోవాల్సిందే. ఈరోజు మనం ఒక ప్రాణమున్న బ్రహ్మాస్త్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా టెర్రరిస్టుల నోట్లో నుంచి విక్టరీని ఎలా లాక్కుంటాడో ఈరోజు తెలుసుకుందాం. రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లోని దట్టమైన అడవుల్లో -డిగ్రీల మంచు కొండల్లో ఒక భయంకరమైన ఎన్కౌంటర్ జరిగింది. అందులో మన సైన్యానికి చెందిన ఈ సూపర్ వారియర్ తన రక్తంతో దేశభక్తికి, కరేజ్కి ఒక కొత్త మీనింగ్ చెప్పాడు. ఛాతి మీద బుల్లెట్లు దిగుతున్నా సరే ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గకుండా తన డెడ్లీ అటాక్తో టాప్ టెర్రరిస్ట్ కమాండర్లను పర్మనెంట్గా పైకి పంపించేశాడు. శత్రువులకు నిద్ర లేకుండా చేస్తున్న మన భారతదేశం సైన్యపు ఈ సీక్రెట్ అండ్ ఫియర్లెస్ వారియర్ ఎవరో తెలుసా? ఆ సైలెంట్ యోధుడి గురించి మొత్తం మ్యాటర్ ఇప్పుడు చూద్దాం. మ్యాటర్లోకి వెళ్లే ముందు మీరు కూడా మన సైన్యపు ఈ వారియర్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. పనిలో పనిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన భారత్ పేరు తలుచుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకోవాలి. ఫిబ్రవరి 22న జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో రోజువారీగానే అంతా నార్మల్గా స్టార్ట్ అయింది. కానీ చూస్తుండగానే ఆ సిచ్యువేషన్ ఒక భయంకరమైన ఎన్కౌంటర్గా మారిపోయింది. జైష్-ఇ-మహమ్మద్కు చెందిన అత్యంత ప్రమాదకరమైన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు కొందరు శత్రు ఏరియాలోని ఒక డెన్స్ ఫారెస్ట్లో ఉన్న ఒక మట్టి ఇంట్లో దాక్కున్నారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే మన సైన్యానికి చెందిన మోస్ట్ డెడ్లీ 2వ పారా స్పెషల్ ఫోర్సెస్, జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఇంకా సిఆర్పిఎఫ్ వాళ్ళు కలిసి ఆ ఏరియా మొత్తాన్ని రౌండప్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఆ దట్టమైన అడవిలో అసలు ఐడియా లేని ప్లేస్లో టెర్రరిస్టులు ఎక్కడున్నారో కరెక్ట్గా కనిపెట్టడం అంటే గడ్డివాములో సూదిని వెతికినట్టే. సరిగ్గా అక్కడే ఎంట్రీ ఇచ్చాడు మన రియల్ హీరో, భారతదేశం సైన్యపు పవర్ఫుల్ డాగ్ వారియర్, ఆర్మీ డాగ్ టైసన్. టైసన్ అంటే ఏదో గల్లీలో తిరిగే నార్మల్ డాగ్ కాదు. అది ఒక భయంకరమైన సూపర్ యాక్టివ్గా ఉండే జర్మన్ షెపర్డ్. స్పెషల్ ఫోర్సెస్తో పాటు టెర్రరిస్టుల వాసన పసిగట్టి వాళ్ళని చీల్చి చెండాడడానికి స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న డాగ్ అది. ఆపరేషన్ స్టార్ట్ అవ్వగానే కమాండోలను లీడ్ చేసే బాధ్యత టైసన్ తీసుకున్నాడు. తన ప్రాణాలను రిస్క్లో పెట్టి ఆ సస్పీషియస్ మట్టి ఇంటి వైపు చాలా సైలెంట్గా ముందుకు వెళ్ళాడు. టెర్రరిస్టుల వాసన పసిగట్టిన వెంటనే టైసన్ తన పొజిషన్ తీసుకుని ఏమాత్రం సౌండ్ చేయకుండా తన హ్యాండ్లర్కు కరెక్ట్ లొకేషన్ గురించి అలర్ట్ చేశాడు. టైసన్ దెబ్బకు సైన్యానికి ముందే వార్నింగ్ దొరికింది. కానీ లోపల దాక్కున్న జైష్ టెర్రరిస్టులకు ఏదో డౌట్ వచ్చి గుడ్డిగా ఫైరింగ్ స్టార్ట్ చేశారు. ఆ ఫైరింగ్లో అందరికంటే ముందు నిలబడి ఉన్న మన టైసన్ కాలికి, బాడీకి బుల్లెట్లు తగిలాయి. అంత నొప్పిలో కూడా ఆ కమాండో డాగ్ వెనక్కి తగ్గలేదు. అక్కడి నుంచి పారిపోలేదు. పైగా ఆ టెర్రరిస్టులు కరెక్ట్గా ఎక్కడున్నారో కన్ఫర్మ్ చేశాడు. టైసన్ చూపించిన ఆ రేంజ్ ధైర్యానికి మన స్పెషల్ ఫోర్సెస్ కమాండోలు గురి చూసి 2 జైష్-ఇ-మహమ్మద్ టెర్రరిస్టులను స్పాట్లోనే లేపేశారు. చనిపోయిన ఆ టెర్రరిస్టుల్లో సైఫుల్లా కూడా ఉన్నాడు. వాడి మీద 5 లక్షల రివార్డు ఉంది. చాలా కాలంగా మన ఫోర్సెస్కి పెద్ద తలనొప్పిగా మారాడు వాడు. ఒకవేళ ఆ రోజు టైసన్ ముందుకు వెళ్ళి ఆ ఫస్ట్ బుల్లెట్ తన మీద తీసుకోకపోయి ఉంటే బహుశా మన కమాండో బ్రదర్స్లో ఒకరు ప్రాణాలు కోల్పోయేవారేమో. మీకో విషయం చెప్పాలి, టైసన్కు ఉన్న ఆ కరేజ్ ఏదో గాలికి వచ్చింది కాదు. భారతదేశం సైన్యంలో ఇలాంటి సైలెంట్ అండ్ డెడ్లీ యోధుల కోసం ఆర్మీ డాగ్ స్క్వాడ్ అనే ఒక పెద్ద టీంనే మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు కేవలం ఇన్నోసెంట్ యానిమల్స్ కాదు, ఆర్మీలో వాళ్ళు కూడా ఫుల్ టైమ్ సోల్జర్స్. వాళ్లకు కూడా ర్యాంకులు, ప్రమోషన్లు ఇస్తారు. ఒకవేళ వాళ్ళు డ్యూటీలో ప్రాణాలు కోల్పోతే వాళ్ళ సర్వీస్ని బట్టి పూర్తి మిలిటరీ ఆన్సర్తో ఫైనల్ సెండ్ ఆఫ్ ఇస్తారు. మన సైన్యపు రీమౌంట్ అండ్ వెటర్నరీ కోర్ వాళ్ళే ఈ హీరోలకు ట్రైనింగ్ ఇస్తారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఉన్న ఆర్వీసీ సెంటర్ అండ్ కాలేజ్లో వీళ్లకు ట్రైనింగ్ నడుస్తుంది. దీన్ని ఒక వారియర్స్ ఫ్యాక్టరీ అని కూడా చెప్పొచ్చు. ఒక చిన్న పప్పీని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు అది జస్ట్ ఒక నార్మల్ పెట్ లాగే ఉంటుంది. కానీ 1 సంవత్సరం పాటు వాళ్లకు ఇచ్చే రఫ్ అండ్ టఫ్ ట్రైనింగ్ తర్వాత రేడార్లు,
హైటెక్ శాటిలైట్ల కంటే కూడా పక్కా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగే ఒక పర్ఫెక్ట్ వెపన్ లాగా మారిపోతుంది. ఈ డాగ్స్ మన సైన్యానికి ఎంతో బలాన్ని ఇస్తాయి. ఒక డాగ్ స్క్వాడ్ ఉంటే డజన్ల కొద్దీ సైనికులు చేసే పనిని అవి సింగిల్గా చేస్తాయి. అసలు వాటి ఫిట్నెస్ చూస్తే మన జిమ్ బాయ్స్ కూడా షాక్ అవ్వాల్సిందే. రోజుకు ఇన్ని కిలోమీటర్లు పరిగెత్తాలి, ట్రెడ్మిల్ మీద వర్కౌట్ చేయాలి. ఇవన్నీ వాళ్ళ డైలీ రొటీన్లో పార్ట్. పైగా వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కూడా టాప్ క్లాస్ ప్రోటీన్ డైట్ ఉంటుంది. మెయిన్గా మన ఆర్మీలో 4 బ్రీడ్స్ని ఎక్కువగా వాడతారు. ఫస్ట్ది మన టైసన్ లాంటి జర్మన్ షెపర్డ్స్. ఇవి ఆల్రౌండర్స్ అన్నమాట. వాటికి విపరీతమైన స్ట్రెంగ్త్, లాయల్టీ, సూపర్ స్నిఫింగ్ పవర్ ఉంటుంది. సెకండ్, ది మోస్ట్ డేంజరస్ బ్రీడ్ అయిన బెల్జియన్ మాలినోయిస్. ఒసామా బిన్ లాడెన్ని పట్టుకోవడంలో యుఎస్ సీల్స్కి హెల్ప్ చేసింది కూడా ఈ బ్రీడ్ డాగ్సే. ఇవి చాలా యాక్టివ్గా, అగ్రెసివ్గా, ఏమాత్రం భయం లేకుండా ఉంటాయి. వీటి బిహేవియర్ చూస్తే శత్రువులకి వణుకు పుట్టాల్సిందే. మన పారా ఎస్ఎఫ్ కమాండోలు వీటినే ఎక్కువగా వాడతారు. ఇవి కమాండోలతో పాటు ఏకంగా 10,000 అడుగుల ఎత్తు నుంచి పారాషూట్ జంప్ కూడా చేయగలవు. అంతేకాదు, టెర్రరిస్ట్ ఉన్న రూమ్లోకి దూరి సెకండ్ల వ్యవధిలో అటాక్ చేస్తాయి. ఇక థర్డ్ బ్రీడ్ లాబ్రెడార్ రిట్రీవర్ అండ్ కాకర్ స్పానియల్. ఇవి చాలా సైలెంట్గా, కూల్గా ఉంటాయి. అందుకే వీటిని బాంబులు, ల్యాండ్ మైన్స్ పసిగట్టడంలో ఎక్స్పర్ట్స్గా ట్రైన్ చేస్తారు. ఇప్పుడు మన ఆర్మీ లోకల్ బ్రీడ్ అయిన ముతోల్ హౌండ్ని కూడా డ్యూటీలోకి తీసుకుంటుంది. ఈ బ్రీడ్కి అసలు హెల్త్ ఇష్యూస్ రావు. పైగా ఎలాంటి ఎక్స్ట్రీమ్ వెదర్లో అయినా సరే తట్టుకునేలా వీటిని రెడీ చేస్తున్నారు. ఒక నార్మల్ డాగ్ని సూపర్ సోల్జర్గా మార్చే ప్రాసెస్ చాలా టఫ్గా ఉంటుంది. ఈ ట్రైనింగ్లో అత్యంత ఇంపార్టెంట్ పార్ట్ ఏమిటి అంటే బ్యాటిల్ ఇనాక్యులేషన్ చేయడం. అంటే యుద్ధభూమిలో వచ్చే భయంకరమైన సౌండ్స్కు వాళ్ళను అలవాటు చేయడం. ఎక్కడైనా AK-47ల ఫైరింగ్ జరుగుతున్నా, పక్కనే గ్రెనేడ్లు పేలుతున్నా ఒక నార్మల్ కుక్క అయితే భయంతో తోక ముడిచి పారిపోతుంది. కానీ ఈ ఆర్మీ డాగ్స్కి ఎలా ట్రైనింగ్ ఇస్తారంటే పేలుళ్ళు జరుగుతున్నా సరే చాలా కూల్గా తమ టార్గెట్ మీద ఫోకస్ చేసేలా రెడీ చేస్తారు. వాళ్ళ హ్యాండ్లర్కి ఆ డాగ్కి మధ్య ఉండే బాండింగ్ మామూలుగా ఉండదు. అదొక ఎమోషనల్ కనెక్షన్. హ్యాండ్లర్ కళ్ళల్లోకి చూసి ఆ డాగ్ అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థం చేసుకుంటుంది. వాటికి సైలెంట్ కమాండ్స్ నేర్పిస్తారు. కమాండోలు అడవిలో దాక్కున్నప్పుడు ఎలాంటి సౌండ్ చేయకూడదు కదా, అప్పుడు హ్యాండ్లర్ తన చేతి సైగలతో లేదా కళ్ళ కదలికలతో ఆ డాగ్స్కి అటాక్ చేయమని, ఆగిపోమ్మని కమాండ్స్ ఇస్తాడు. వాటికి వాసన చూసే పవర్ మనుషుల కంటే 1,00,000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. భూమి లోపల ఎన్నో అడుగుల కింద పాతిపెట్టిన RDX అయినా సరే, లేదా ఎండిపోయిన ఆకుల మీద టెర్రరిస్ట్ బూట్ల వాసన అయినా సరే అవి మైళ్ళ దూరం నుంచే పసిగట్టేస్తాయి. మనుషులకి వాసన జస్ట్ గాలిలో తెలుస్తుంది, కానీ వీటికి ఆ వాసన ఒక 3D మ్యాప్ లాగా బ్రెయిన్లో ప్రింట్ అయిపోతుంది. మీకు ఒక విషయం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. జమ్మూ కాశ్మీర్లోని డెన్స్ ఫారెస్ట్లో లేదా నార్త్ ఈస్ట్ పర్వతాల్లో దట్టమైన చెట్ల వల్ల హైటెక్ డ్రోన్ కెమెరాలు, టెంపరేచర్ సెన్సార్లు, శాటిలైట్లు కూడా ఫెయిల్ అయిపోతాయి. ఎందుకంటే ఆ చెట్ల ఆకులు ఒక పెద్ద గోడలాగా కవర్ చేస్తాయి. అలాంటి సిచ్యువేషన్లో టెక్నాలజీ గుడ్డి కన్నా మెల్లనయ్యం అన్నట్టు తయారవుతుంది. అప్పుడు ఒకే ఒక్కటి వర్కౌట్ అవుతుంది. అదే గ్రౌండ్ ఇంటెలిజెన్స్. అందులో మన ఆర్మీ డాగ్స్ అసలైన స్పెషలిస్టులు. ఆర్మీ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు డాగ్ స్క్వాడ్ ముందే ఉంటుంది. ఈ డాగ్స్ దాచిపెట్టిన బాంబులను కనిపెట్టి మొత్తం కమాండో టీంనే ప్రాణాలతో కాపాడుతాయి. చీకట్లో టెర్రరిస్టుల భయంతో వదిలే చెమట వాసనను కూడా పసిగట్టేస్తాయి. ముఖ్యంగా వాళ్ళు ఏదైనా ఇరుకైన గుహలో లేదా క్లోజ్డ్ రూమ్లో దాక్కున్నప్పుడు అక్కడికి డైరెక్ట్గా వెళ్ళడం అంటే ప్రాణాల మీద ఆశ వదులుకున్నట్టే. అలాంటి టైంలో మన డాగ్స్ అటాక్ మోడ్లో లోపలికి ఎంట్రీ ఇస్తాయి. టెర్రరిస్ట్ తేరుకునే లోపే వాడి చేతిలో ఉన్న వెపన్ని తమ దవడలతో గట్టిగా పట్టుకుని లాగేస్తాయి. తోక తొక్కిన తాచుపాంలా అటాక్ చేస్తాయి. దీనివల్ల మన కమాండోలకు కాల్చడానికి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. అదే అక్కడ విక్టరీని డిసైడ్ చేస్తుంది. నిజం చెప్పాలంటే మన భారత్ కోసం రక్తం చిందించిన ఫస్ట్ డాగ్ టైసన్ కాదు. మన ఆర్మీ హిస్టరీలో ఈ మూగజీవాల స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. బారాముల్లా ఆపరేషన్ టైంలో తన ఛాతిపై బుల్లెట్ల వర్షాన్ని తట్టుకున్న 29వ రాష్ట్రీయ రైఫిల్స్కి చెందిన బెల్జియన్ మాలినోయిస్ ఆక్సెల్ మీకు గుర్తుండే ఉంటుంది. ఆక్సెల్కు చనిపోయిన తర్వాత గ్వాలంటరీ అవార్డు కూడా ఇచ్చారు. ఆ తర్వాత జూమ్ అనే మరో సూపర్ వారియర్ ఉన్నాడు. ఎన్కౌంటర్లో 2 బుల్లెట్లు తగిలినా సరే బాడీలో నుంచి రక్తం కారుతున్నా వెనక్కి తగ్గకుండా ఉగ్రవాదులను భయపెట్టాడు. లాస్ట్కి మన సోల్జర్స్ వాళ్ళని మట్టి కరిపించారు. ఇక బార్డర్ దాటుతున్న టెర్రరిస్టులను పట్టుకున్న కుప్వారాకు చెందిన మాన్సీ అయితే తన హ్యాండ్లర్ బషారత్ అహ్మద్తో కలిసి ప్రాణాలనే త్యాగం చేసింది. ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏమిటి అంటే మునుపు ఈ ఆర్మీ డాగ్స్ వయసు అయిపోయి రిటైర్ అయ్యాక వాళ్ళని మెడికల్గా చంపేసేవాళ్ళు. కానీ ఇప్పుడు రూల్స్ మొత్తం మారాయి.
మీరట్లో వీళ్ళ కోసం ఒక స్పెషల్ ఓల్డేజ్ హోమ్ కట్టారు. అక్కడ వాళ్ళు తమ రిటైర్మెంట్ లైఫ్ని చాలా పీస్ఫుల్గా ఒక విఐపి రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ స్టోరీలన్నీ వింటుంటే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. దేశభక్తికి లాయల్టీకి ఎలాంటి లాంగ్వేజ్ అవసరం లేదు అని. ఇవి జస్ట్ పెట్స్ కావు, మన జెండా కోసం నవ్వుతూ ప్రాణాలిచ్చిన మన దేశపు నిజమైన సోల్జర్స్. బుల్లెట్ దెబ్బలు తిన్న టైసన్ని వెంటనే స్పెషల్ ఫ్లైట్లో మిలిటరీ హాస్పిటల్కి తీసుకెళ్లడం, అక్కడ ఆర్మీలోని టాప్ వెటర్నరీ డాక్టర్లు అతనికి ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడడం చూస్తుంటే మన దేశం మొత్తం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం. ప్రజెంట్ టైసన్ డేంజర్ జోన్ నుంచి బయటపడి చాలా ఫాస్ట్గా రికవర్ అవుతున్నాడు. ఆర్మీ వాళ్ళు రిలీజ్ చేసిన ఫోటోల్లో అతను కాలికి కట్టుతో రెస్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నాడు. కానీ అతని కళ్ళల్లో ఉన్న ఫైర్ చూస్తుంటే కోలుకున్న వెంటనే మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యి టెర్రరిస్టుల పని పట్టడానికి ఎంత వెయిట్ చేస్తున్నాడో అర్థమవుతుంది. ఒకవేళ టైసన్ లాంటి ఈ సైలెంట్ డాగ్ వారియర్స్ లేకపోతే కాశ్మీర్లో సిచ్యువేషన్ కంట్రోల్ చేయడం మన ఆర్మీకి చాలా కష్టమైపోయేది. రాత్రిపూట మనం మన ఇళ్లల్లో ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే బోర్డర్లో ఎక్కడో మంచుకొండల్లో టైసన్ లాంటి రియల్ హీరో మనల్ని కాపాడడానికి మేల్కొనే ఉంటాడు. సో వీడియో లాస్ట్ దాకా చూశారు కదా. భారతదేశం సైన్యంలోని ఈ యోధుల గురించి, టైసన్ చూపించిన ఆ రేంజ్, కరేజ్ గురించి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.